Morning everyone. Today we tell about third class second lesson the bishop's kind advice. So part 4. Okay. One of the constables said, అందులో నుండి ఒక కానిస్టేబుల్ అన్నాడు ఏమని, హో యు ఆర్ యువర్ సెల్ఫ్ గివెన్, మీరేనా ఇవి ఇచ్చింది, యువర్ సెల్ఫ్ గివెన్ దెమ్ టు హిమ్, వి థాట్ హీ హ్యాడ్ స్టోలెన్ దెమ్, మేము అనుకున్నాము వీటిని మీ దగ్గర నుండి అతనే దొంగలిచ్చాడేమో అనుకున్నాం. హో నో సెడ్ ద బిషప్, ఓ లేదు లేదు అతను తీసుకోలేదని బిషప్ గారు చెప్పారు. జీన్ ఈజ్ మై ఫ్రెండ్, జీను నా స్నేహితుడు. ఐ హ్యావ్ గిఫ్టెడ్ దీస్ థింగ్స్ టు హిమ్, నేనే నా ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను. సారీ టు హ్యావ్ ట్రబుల్ యూ సార్ సెడ్ ద పోలీస్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. సారీ చెప్పి ఆ కానిస్టేబుల్స్ అక్కడ నుండి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయారు. నెక్స్ట్, దిస్ కైండ్నెస్ వాజ్ టూ మచ్ ఫర్ జీన్వాల్ జీన్. ఇంత మంచితనం అనేది చాలా జీన్వాల్ జీన్కి బాధ అనిపించింది అనమాట. హీ ప్లేస్డ్ ఆల్ ద థింగ్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద బిషప్ అండ్ వెప్ట్ లైక్ ఎ చైల్డ్. అతడు తీసుకున్నటువంటి ఆ ప్లేస్లో ఏం చేశాడు, ఆల్ థింగ్స్ అన్నీ కూడా తన పాదాల దగ్గర పెట్టి, బిషప్ గారి దగ్గర పెట్టి, అండ్ వెప్ట్ లైక్ ఎ చైల్డ్, చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చాడు అనమాట. ఇన్ బ్రోకెన్ వర్డ్స్, అంటే చాలా మాటలతో, బాధాకరమైన మాటలతో, అండ్ ఎమిస్ట్ సాబ్స్, చాలా చాలా శ్లోకాలు పెట్టి ఏడుస్తూ, హీ బెగ్డ్ ఫర్గివ్నెస్ ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్, నేనేం చేశాను, మీరు చేసిన కృతజ్ఞతకి నేను చేసింది ఏంటని, ఫర్గివ్నెస్ మీన్స్ క్షమించమని వేడుకున్నాడు. నెక్స్ట్, ద బిషప్ ప్యాటెడ్ హిమ్ కైండ్లీ ఆన్ హిజ్ షోల్డర్ అండ్ టుక్ హిమ్ లవింగ్లీ ఇన్ ది సామ్స్. తర్వాత బిషప్ గారు ప్యాటెడ్ హిమ్ కైండ్లీ, దయతో తనని షోల్డర్ మీద తడుముతూ, టుక్ హిమ్ తీసుకొని, ప్రేమగా తీసుకొని తన చేతులతోకి తీసుకున్నాడు. హీ గేవ్ హిమ్ ద స్పూన్స్ అండ్ ఫోర్క్స్, ద క్యాండిల్ స్టిక్స్ అండ్ అడ్వైజ్డ్ హిమ్ టు లీడ్ అండ్ హానెస్ట్ లైఫ్. తర్వాత ఆ సిల్వర్ స్పూన్స్, ఫోర్క్స్, అవన్నీ క్యాండిల్ స్టిక్స్ తన చేతిలో పెట్టు, ఇక నుండైనా సలహా ఇచ్చాడనమాట. ఏమని, ఇకనైనా నువ్వు చాలా నిజాయితీగా బతుకు అని సలహా ఇచ్చాడు బిషప్ గారు. జీన్వాల్ జీన్ వెంట్ టు ఫార్ ఎవే ప్లేస్, జీన్వాల్ జీన్ అక్కడ నుండి చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట, వేరే ప్రాంతానికి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద థింగ్స్ ద బిషప్ హ్యాడ్ గివెన్ హిమ్, హీ స్టార్టెడ్ ఏ స్మాల్ బిజినెస్. తర్వాత ఆ బిషప్ గారు ఇచ్చిన సిల్వర్ ఫోర్క్స్, క్యాండిల్ స్టిక్స్ అండ్ స్పూన్స్ ఉన్నాయి కదా, అవి వాటితో చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు అనమాట. హీ ప్రోస్పర్డ్ అండ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ బికేమ్ ఏ రిచ్ మ్యాన్. ఆ విధంగా వాటితో బిజినెస్ ఏర్పాటు చేసుకొని నిజాయితీగా బతుకుతూ చాలా తక్కువ టైంలోనే బికేమ్ ఏ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడయ్యాడు. ఓకే, కంప్లీట్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? ఓకే, థ్యాంక్ యూ.